రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిల్ని ప్రవేశపెట్టింది. మీరందరూ చూసే ఉంటారు, వినే ఉంటారు. 30 days కన్నా ఎక్కువ జైల్లో ఉంటే ఒక ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మినిస్టర్ కానీ, అది కూడా 5 సంవత్సరాలు లేదా అంతకు మించి ఎక్కువ శిక్ష పడే ఛాన్స్ ఉన్న ఒక కేసులో 4 రోజుల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళ యొక్క సీట్ అనేది కోల్పోతారు. ఇది ఈ బిల్ని మనం 3 పార్ట్లు మాట్లాడుకుందాం. ఫస్ట్, ఈ బిల్ తేవాల్సిన అవసరమే వచ్చింది. అండ్ సెకండ్ పార్ట్, ఈ బిల్లో ఉన్న పాజిటివ్ ఎలిమెంట్స్ ఏంది, నెగిటివ్ ఎలిమెంట్స్ ఏంది. థర్డ్ పార్ట్, ఈ నెగిటివ్ ఎలిమెంట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఎలా మనం అడ్రస్ చేయగలం, ఎలా ఒక మంచి సొల్యూషన్, ప్రాక్టికల్ సొల్యూషన్ ఎలా ఇవ్వగలం, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇది ఫస్ట్ పార్ట్. ఈ బిల్ తీసుకురావాల్సిన అవసరమే వచ్చింది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లోక్సభలో 46% ఎంపీస్ మీద క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. ఇంకొక డేటా ప్రకారం ఇండియాలో ఉన్న టోటల్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్లో 30% వాళ్ళ మీద సీరియస్ క్రిమినల్ ఛార్జెస్ ఉన్నాయి. మీరు చెప్పండి, వీళ్ళందరూ ఎవరు? అవి చట్టసభలు, అంటే వీళ్ళందరూ లా మేకర్స్. వీళ్ళే లా బ్రేకర్స్గా తయారయ్యి అక్కడికి వెళ్ళి మన కోసం చట్టాలు తయారు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండాలా పదవిలో? అది రూలింగ్ పార్టీ అవ్వచ్చు, అపోజిషన్ పార్టీ అవ్వచ్చు. బట్ స్టిల్ ఒక లోక్సభలో, ఒక చట్టసభలో 46% అంటే ఆల్మోస్ట్ 50% క్రిమినల్సే కూర్చుంటే ఇది మనకు సిగ్గుచేటు కాదా? మీరు చెప్పండి. మిగతావి పార్ట్ 2 అండ్ పార్ట్ 2లో తెలుసుకుందాం.